అక్కడ దురంధర్కి వినోద పన్ను రాయితీ. రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం ధురంధర్ 4వ వారంలోనూ అద్భుత వసూళ్లతో హవా సాగిస్తోంది. అయితే ఈ వారంలో ఇతర రిలీజ్ల కారణంగా థియేటర్ల సంఖ్య తగ్గింది. ఈ మేరకు వసూళ్లు కూడా తగ్గాయి. అయినా ఇప్పటికీ 10 కోట్ల రూపాయలకు పైగా రోజువారీ వసూళ్లను సాధిస్తోందని ట్రేడ్ చెబుతోంది. అయితే గల్ఫ్ లో నిషేధం కారణంగా ఈ సినిమా 90 కోట్ల మేర నష్టపోయి ఉండొచ్చని ట్రేడ్ అంచనా వేసింది. ఇలాంటి సమయంలో దురంధర్ నిర్మాతలకు ఒక శుభవార్త అందింది. దురంధర్ చిత్రాన్ని హిమాలయ సానువులకు సమీపంగా ఉన్న లడక్ లో పన్నురహితంగా ప్రకటించారు. ఈ నిర్ణయం బాక్సాఫీస్ వసూళ్లకు అదనంగా కలిసొస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా కార్యాలయం ఈ ప్రకటన చేయగానే దురంధర్ చిత్ర బృందం నుంచి హర్షం వ్యక్తమైంది. కేంద్ర పాలిత ప్రాంతంలో మినహాయింపునకు కారణం ఈ చిత్రాన్ని ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేలా అక్కడ అందమైన దృశ్యాలను చిత్రీకరించడం ఒక కారణం. దురంధర్ దేశవ్యాప్తంగా థియేటర్లలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న తరుణంలో పన్ను చెల్లించాల్సిన పని లేకపోవడం వసూళ్ల పరంగా అసెట్ కానుంది. లడక్ దురంధర్ ను ఎందుకు పన్ను రహితంగా ప్రకటించింది అంటే లడక్ ప్రకృతి సౌందర్యాన్ని ఈ చిత్రం అద్భుతంగా ప్రదర్శించడం, ఆ ప్రాంతానికి టూరిజం ఆకర్షణను పెంచడంలో సినిమా పోషించిన పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం లడక్ సినిమాటిక్ సౌందర్యాన్ని హైలైట్ చేసింది. లడక్ సౌందర్యాన్ని చిత్రీకరించే ప్రతి చిత్ర నిర్మాతకు ఇలాంటి ఒక అవకాశం కల్పిస్తున్నామనే సందేశం ఇవ్వడంతో అందరినీ ఆకర్షించడమే దీని ఉద్దేశం. కేంద్ర పాలిత ప్రాంతానికి మరిన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్టులను ఆకర్షించడానికి స్థానిక ప్రభుత్వం కొత్త చలనచిత్ర విధానంపై చురుగ్గా పనిచేస్తుందని కూడా తాజా ప్రకటనలో ప్రస్తావించారు. దురంధర్లో ఎక్కువ భాగం లడక్ లో చిత్రీకరించారు. అక్కడ కఠినమైన మంచు, చలి వాతావరణంలో సహజ సౌందర్యాన్ని చిత్రీకరించడం నిజంగా గొప్పతనం. లడక్ సౌందర్యాన్ని దురంధర్ లో అద్భుతంగా ఎలివేట్ చేయడంలో సినిమాటోగ్రఫీ కూడా సహకరించింది. దురంధర్ డిసెంబర్ 5న విడుదలైంది. దేశీయ బాక్సాఫీస్ వద్ద 739 కోట్ల రూపాయలకు పైగా నికర వసూళ్లను రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా 1141 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. థియేటర్లలో 4 వారాల తర్వాత కూడా బాగానే ఆడుతోంది. 28వ రోజున భారతదేశంలో 15 కోట్ల 75 లక్షల రూపాయలు ఆర్జించింది. ఈ రోజుల్లో ఇది ఒక అరుదైన ఘనత. దేశీయంగా 700 కోట్ల రూపాయల మార్కును దాటిన మొదటి హిందీ చిత్రంగా కూడా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. ఇది ధైర్యమైన ప్రయత్నం అని చెప్పాలి. దురంధర్ ఒక క్లాస్ ఎంటర్టైనర్ అని బాలీవుడ్ పాపులర్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కీర్తించారు. దురంధర్ పాకిస్తాన్ లియారీలో స్పై ఆపరేషన్ నిర్వహించే ఇండియన్ స్పై కథాంశం. ఇందులో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్ సహా నటులంతా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అక్కడ దురంధర్ కి వినోద పన్ను రాయితీ. రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం ధురంధర్ 4వ వారంలోనూ అద్భుత వసూళ్లతో హవా సాగిస్తోంది. అయితే ఈ వారంలో ఇతర రిలీజ్ల కారణంగా థియేటర్ల సంఖ్య తగ్గింది. ఈ మేరకు వసూళ్లు కూడా తగ్గాయి. అయినా ఇప్పటికీ 10 కోట్ల రూపాయలకు పైగా రోజువారీ వసూళ్లను సాధిస్తోందని ట్రేడ్ చెబుతోంది. అయితే గల్ఫ్ లో నిషేధం కారణంగా ఈ సినిమా 90 కోట్ల మేర నష్టపోయి ఉండొచ్చని ట్రేడ్ అంచనా వేసింది. ఇలాంటి సమయంలో దురంధర్ నిర్మాతలకు ఒక శుభవార్త అందింది. దురంధర్ చిత్రాన్ని హిమాలయ సానువులకు సమీపంగా ఉన్న లడక్ లో పన్నురహితంగా ప్రకటించారు. ఈ నిర్ణయం బాక్సాఫీస్ వసూళ్లకు అదనంగా కలిసొస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా కార్యాలయం ఈ ప్రకటన చేయగానే దురంధర్ చిత్ర బృందం నుంచి హర్షం వ్యక్తమైంది. కేంద్ర పాలిత ప్రాంతంలో మినహాయింపునకు కారణం ఈ చిత్రాన్ని ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేలా అక్కడ అందమైన దృశ్యాలను చిత్రీకరించడం ఒక కారణం. దురంధర్ దేశవ్యాప్తంగా థియేటర్లలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న తరుణంలో పన్ను చెల్లించాల్సిన పని లేకపోవడం వసూళ్ల పరంగా అసెట్ కానుంది. లడక్ దురంధర్ ను ఎందుకు పన్ను రహితంగా ప్రకటించింది అంటే లడక్ ప్రకృతి సౌందర్యాన్ని ఈ చిత్రం అద్భుతంగా ప్రదర్శించడం, ఆ ప్రాంతానికి టూరిజం ఆకర్షణను పెంచడంలో సినిమా పోషించిన పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం లడక్ సినిమాటిక్ సౌందర్యాన్ని హైలైట్ చేసింది. లడక్ సౌందర్యాన్ని చిత్రీకరించే ప్రతి చిత్ర నిర్మాతకు ఇలాంటి ఒక అవకాశం కల్పిస్తున్నామనే సందేశం ఇవ్వడంతో అందరినీ ఆకర్షించడమే దీని ఉద్దేశం. కేంద్ర పాలిత ప్రాంతానికి మరిన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్టులను ఆకర్షించడానికి స్థానిక ప్రభుత్వం కొత్త చలనచిత్ర విధానంపై చురుగ్గా పనిచేస్తుందని కూడా తాజా ప్రకటనలో ప్రస్తావించారు. దురంధర్లో ఎక్కువ భాగం లడక్ లో చిత్రీకరించారు. అక్కడ కఠినమైన మంచు, చలి వాతావరణంలో సహజ సౌందర్యాన్ని చిత్రీకరించడం నిజంగా గొప్పతనం. లడక్ సౌందర్యాన్ని ధురంధర్ లో అద్భుతంగా ఎలివేట్ చేయడంలో సినిమాటోగ్రఫీ కూడా సహకరించింది. ధురంధర్ డిసెంబర్ 5న విడుదలైంది. దేశీయ బాక్సాఫీస్ వద్ద 739 కోట్ల రూపాయలకు పైగా నికర వసూళ్లను రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా 1141 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. థియేటర్లలో 4 వారాల తర్వాత కూడా బాగానే ఆడుతోంది. 28వ రోజున భారతదేశంలో 15 కోట్ల 75 లక్షల
రూపాయలు ఆర్జించింది. ఈ రోజుల్లో ఇది ఒక అరుదైన ఘనత. దేశీయంగా 700 కోట్ల రూపాయల మార్కును దాటిన మొదటి హిందీ చిత్రంగా కూడా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. ఇది ధైర్యమైన ప్రయత్నం అని చెప్పాలి. దురంధర్ ఒక క్లాస్ ఎంటర్టైనర్ అని బాలీవుడ్ పాపులర్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కీర్తించారు. దురంధర్ పాకిస్తాన్ లియారీలో స్పై ఆపరేషన్ నిర్వహించే ఇండియన్ స్పై కథాంశం. ఇందులో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్ సహా నటులంతా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అక్కడ దురంధర్ కి వినోద పన్ను రాయితీ. రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం దురంధర్ 4వ వారంలోనూ అద్భుత వసూళ్లతో హవా సాగిస్తోంది. అయితే ఈ వారంలో ఇతర రిలీజ్ల కారణంగా థియేటర్ల సంఖ్య తగ్గింది. ఈ మేరకు వసూళ్లు కూడా తగ్గాయి. అయినా ఇప్పటికీ 10 కోట్ల రూపాయలకు పైగా రోజువారీ వసూళ్లను సాధిస్తోందని ట్రేడ్ చెబుతోంది. అయితే గల్ఫ్ లో నిషేధం కారణంగా ఈ సినిమా 90 కోట్ల మేర నష్టపోయి ఉండొచ్చని ట్రేడ్ అంచనా వేసింది. ఇలాంటి సమయంలో దురంధర్ నిర్మాతలకు ఒక శుభవార్త అందింది. దురంధర్ చిత్రాన్ని హిమాలయ సానువులకు సమీపంగా ఉన్న లడక్ లో పన్నురహితంగా ప్రకటించారు. ఈ నిర్ణయం బాక్సాఫీస్ వసూళ్లకు అదనంగా కలిసొస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా కార్యాలయం ఈ ప్రకటన చేయగానే దురంధర్ చిత్ర బృందం నుంచి హర్షం వ్యక్తమైంది. కేంద్రపాలిత ప్రాంతంలో మినహాయింపునకు కారణం ఈ చిత్రాన్ని ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేలా అక్కడ అందమైన దృశ్యాలను చిత్రీకరించడం ఒక కారణం. దురంధర్ దేశవ్యాప్తంగా థియేటర్లలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న తరుణంలో పన్ను చెల్లించాల్సిన పని లేకపోవడం వసూళ్ల పరంగా అసెట్ కానుంది. లడక్ దురంధర్ ను ఎందుకు పన్ను రహితంగా ప్రకటించింది అంటే లడక్ ప్రకృతి సౌందర్యాన్ని ఈ చిత్రం అద్భుతంగా ప్రదర్శించడం, ఆ ప్రాంతానికి టూరిజం ఆకర్షణను పెంచడంలో సినిమా పోషించిన పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం లడక్ సినిమాటిక్ సౌందర్యాన్ని హైలైట్ చేసింది. లడక్ సౌందర్యాన్ని చిత్రీకరించే ప్రతి చిత్ర నిర్మాతకు ఇలాంటి ఒక అవకాశం కల్పిస్తున్నామనే సందేశం ఇవ్వడంతో అందరినీ ఆకర్షించడమే దీని ఉద్దేశం. కేంద్ర పాలిత ప్రాంతానికి మరిన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్టులను ఆకర్షించడానికి స్థానిక ప్రభుత్వం కొత్త చలనచిత్ర విధానంపై చురుగ్గా పనిచేస్తుందని కూడా తాజా ప్రకటనలో ప్రస్తావించారు. దురంధర్లో ఎక్కువ భాగం లడక్ లో చిత్రీకరించారు. అక్కడ కఠినమైన మంచు, చలి వాతావరణంలో సహజ సౌందర్యాన్ని చిత్రీకరించడం నిజంగా గొప్పతనం. లడక్ సౌందర్యాన్ని దురంధర్ లో అద్భుతంగా ఎలివేట్ చేయడంలో సినిమాటోగ్రఫీ కూడా సహకరించింది. దురంధర్ డిసెంబర్ 5న విడుదలైంది. దేశీయ బాక్సాఫీస్ వద్ద 739 కోట్ల రూపాయలకు పైగా నికర వసూళ్లను రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా 1141 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. థియేటర్లలో 4 వారాల తర్వాత కూడా బాగానే ఆడుతోంది. 28వ రోజున భారతదేశంలో 15 కోట్ల 75 లక్షల రూపాయలు ఆర్జించింది. ఈ రోజుల్లో ఇది ఒక అరుదైన ఘనత. దేశీయంగా 700 కోట్ల రూపాయల మార్కును దాటిన మొదటి హిందీ చిత్రంగా కూడా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. ఇది ధైర్యమైన ప్రయత్నం అని చెప్పాలి. దురంధర్ ఒక క్లాస్ ఎంటర్టైనర్ అని బాలీవుడ్ పాపులర్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కీర్తించారు. దురంధర్ పాకిస్తాన్ లియారీలో స్పై ఆపరేషన్ నిర్వహించే ఇండియన్ స్పై కథాంశం. ఇందులో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్ సహా నటులంతా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.